ఇంతన్నాడు అంతన్నాడే సామెత ఉంది కదా, ఆ సామెత ఇప్పుడు మరొకసారి నడుస్తుంది. ట్రంప్కి సంబంధించి ఏది మేము చేస్తాము మేము చూస్తాము అని కాకుండా ఓపెన్గా చెప్పేశాడు, ఉక్రెయిన్కి బోల్డంత డబ్బులు ఇచ్చాం, అది సాయం కాదు, అది ఉచితం కాదు, దానికి మాకు రిటర్న్స్ ఇవ్వాలి అన్నటువంటిది. అదేంది మీరు దాన్ని ఏమి అప్పని చెప్పలేదు, మాకు ఆ రోజున ఇదని ఇచ్చారు, డొనేషన్ అని ఇచ్చారు, తెరా వస్తే ఇప్పుడు ఎట్లా అడుగుతారంటే దాంట్లో ఎక్కడన్నా రాసుందో చూపెట్టమన్నాడు. ఈయన అంతా చూసుకున్నాడు, చూపెట్టుకోవటానికి ఏమీ లేదు. ఫైనల్గా మినరల్స్ని అందులో వాటా ఇచ్చేయమంటే అబ్బెబ్బే అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాజాగా ఇటు రష్యా అమెరికా ఒక్కటైపోవడం, ఉక్రెయిన్ ఏకాకైపోవడం, రేపో మాపో ఎలక్షన్ పెట్టించి ఉక్రెయిన్ అధ్యక్షుడిని బొక్కలో దోసే పనిలో ఉన్నారు. దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు మధ్య మార్గంగా తనే వైదొలిగేసి వాళ్ళకి ఇచ్చేయడం, లేదంటే కనుక తన పాలన కొనసాగించుకునేందుకు అనుమతిస్తూ రష్యాకి కోల్పోయిన భూభాగాన్ని రష్యాకి వదిలేసేందుకు సిద్ధపడుతున్నట్టు కనబడుతుంది. అట్లాగే అమెరికా అడిగిందని మిగతా ప్రాంతాల్లో మినరల్స్ ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నాడు. తాజాగా దీనికి సంబంధించినటువంటి దాని మీద సంతకం పెట్టాడు. కియూలో 50% ఫ్యూచర్ మినరల్ రెవెన్యూ, అంటే వీళ్ళే గనులు తవ్వుకోవడానికి ఆర్డర్లు ఇస్తారు, వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి గనులు తవ్వుకోవచ్చు ఉక్రెయిన్లో. ఆ తవ్వుకున్న దాంట్లో వచ్చే ఆదాయంలో సగం అమెరికాకి వెళ్ళిపోతుంది. ఎందుకని? యుద్ధానికి ఆయుధాలు ఇచ్చినందుకు అయినటువంటి ఖర్చుల బకాయి కింద.